బ్రిడ్జి చేసి బ్రిడ్జిని సాధించాం. రూపాయల ఈవో బ్రిడ్జి గురించి 77 కోట్ల రూపాయలు విడుదల సందర్భంగా మరి ఈరోజు విలేకరులను సన్మానించుకోవడం అంటే నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఈ బ్రిడ్జి గురించి మేము పోరాటం చేసిన సందర్భంగా మరి మాకు జనాల నుంచి ప్రజల నుంచి మద్దతు చాలా తక్కువ ఉండే. అంటే నిర్మోహమాటంగా చెప్పుకోవాలంటే అప్పుడు జనాల నుంచి మాకు మద్దతు చాలా తక్కువ ఉండే. అప్పుడు మమ్మల్ని భుజాలను ఎత్తుకున్నది ఈ గన్నేరువరం మండల పాత్రికేయులన్న ముచ్చట ఇప్పుడు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ 77 కోట్ల సాధించిన విషయంలో మరి మా పోరాటం ఎంత ఉందో మరి విలేకరుల పాత్ర కూడా అంతే ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ బ్రిడ్జి విషయంలో కాదు, అంతకుముందు డబుల్ రోడ్ విషయంలో కానీ అంతకుముందు మండలం సాధించుకున్న విషయంలో కానీ మరి పాత్రికేయుల పాత్ర వినలేనిది, అది ఎవరు మరవలేనిది అనే ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా రానున్న ఇంతకుముందు మా జగనన్న చెప్పినట్టు రానున్న రోజుల్లో మేము చేసే పోరాటానికి ఈ పాత్రికేయుల సహకారం మాకు ఎల్లప్పుడూ ఉంటుందని, ఇంతకుముందు ఉన్నది ఇంకా ఉంటుంది అనేది మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి వీళ్ళని సన్మానించుకోవడం అంటే మాకు మేముగా సన్మానించుకున్నట్టు ఈ గన్నేరువరం మండల ప్రజలందరినీ సన్మానించినట్టు చెప్తూ మరి ఈ సహాయ సహకారాలు అందించేందుకు ప్రతి ఒక్క పాత్రికేయునికి శిరస్సు వంచి పాదాలు అందిస్తాం. గన్నేరువరం మండల ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి మానేరువాగు మీద బ్రిడ్జి నిర్మాణం కోసం గన్నేరువరం మండల ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ విషయంగా గన్నేరువరం మండల బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు బ్రిడ్జి సాధన సమితి ద్వారా పుల్లెల జగన్ అనే నేను, పుల్లెల రాము, తర్వాత వెంకటేషు, తర్వాత ప్రవీణు, కుమారు, కొంతమంది వ్యక్తులు అందరం కలిసి గన్నేరువరం మండల కార్యాలయం ముందు కూర్చొని మనం బ్రిడ్జి కోసం నిరాహార దీక్ష చేశాము. దానికి కొంతమంది వ్యక్తులు ఈ 50 సంవత్సరాల నుంచి మానేరువాగు మీద బ్రిడ్జి రాంది, ఇవాళ మీరు కొట్లాడితే బ్రిడ్జి వస్తుందా, మీరే మొగోళ్ళ, మీకంటే ఇంకా వేరే వ్యక్తులు గొప్పవాళ్ళు లేరా, ఈ దొరలతోని కూడా కాంది మీతోనవుతుందని మమ్మల్ని ఎంతో అవమానాలు గురి చేసిండ్రు. ఎంతోమంది మమ్మల్ని మీరు పిచ్చోళ్ళు, ఇక మీరు మారరు, ఆ బ్రిడ్జి రాదు, మీ పోరాటం వృధా అని ఎంతోమంది ఎన్నో రకాలుగా మమ్మల్ని అవమానించి అవగాహనలు చేసి చిన్న చూపు చూసినా కూడా మేము గన్నేరువరం మండల ప్రజల అభివృద్ధి కోసము, గన్నేరువరం మండల ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం కోసము మానేరు బ్రిడ్జి సాధన సమితిని స్థాపించి దాని ద్వారా ఎక్కని మెట్టు లేదు, మొక్కని గడపలేదు. ఎమ్మెల్యే గారికి, అందరికీ, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, మినిస్టర్ గారికి బండి సంజయ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం దాకా
ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఏదో ఒక చిన్న ఆశ మాకు ఇవ్వాలి, కాకపోతే ఇంకా తర్వాత తరానికన్నా తర్వాత భవిష్యత్తులో వచ్చేటువంటి జనరేషన్ కన్నా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మేము ఎన్నో ప్రయత్నాలు చేసినాం. మా ప్రయత్నాలన్నీ బండి సంజయ్ అన్న గారి పోరాట ఫలితంగా, బండి సంజయ్ అన్న గారి కృషి ఫలితంగా, బండి సంజయ్ అన్న గారు ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా గండెనం వచ్చి నేను బ్రిడ్జి ఇస్తానని ఒక మాట ఇచ్చారు. ఇచ్చిన మేరకు తనను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రం ద్వారా తీసుకెళ్లి కేంద్రంలో నితిన్ గడ్కరీ దగ్గరికి ప్రత్యక్షంగా 2 సార్లు వెళ్ళి ఈ గన్నేరు మండలానికి బ్రిడ్జి అవసరం ఉన్నది, నేను మాట ఇచ్చిన నా మాట నిలబెట్టాలి, గన్నేరు మండల ప్రజలు అభివృద్ధి చెందాలి, మానకొండూరు మండల ప్రజలు అభివృద్ధి చెందాలి, ఇది ఒక గన్నేరువరానికే లాభం కాదు, ఇది గన్నేరువరానికి లాభం అవుతుంది, ఇది ఇల్లంతకుంట మండలానికి లాభం అవుతుంది, ఇది కొత్తపల్లి మండలానికి లాభం అవుతుంది, ఇది 3 మండలాలకు లాభం అవుతుంది, ఇది 120 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల యొక్క ఆశలను మనం నెరవేర్చాలి, మనల్ని నమ్మి మనకు ఓటేసి ఇవాళ ప్రజలు ఇబ్బందులో ఉన్నారు, ఈ ప్రజల ఇబ్బందులను మనం నెరవేర్చాలంటే ఇవాళ ప్రజల కోరికలు తీర్చాలని బండి సంజయ్ గారు ఎంతో దీక్షతోని పట్టుదలతోని ఈ బ్రిడ్జి సాధన కోసం కృషి చేసి కేంద్ర మంత్రి గడ్కరీ ద్వారా 77 కోట్ల రూపాయల నిధులను మొన్న మంజూరు చేసిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇందుగాను ఈ బ్రిడ్జి రావడానికి కారకులైనటువంటి గౌరవనీయులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు గౌరవనీయులు బండి సంజయ్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా, మరియు ఈ బ్రిడ్జి రావడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సహకరించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు మేము పాలాభిషేకము ప్రధానమంత్రి మోడీ గారికి, మనకి బ్రిడ్జ్ ఇచ్చినటువంటి గడ్కరీ గారికి, సహాయం ఈ కేంద్రం వరకు తీసుకెళ్ళినటువంటి బండి సంజయ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు ఎన్ఓసి ఇచ్చినటువంటి కోంపల్లి సత్యనారాయణ గారికి మనం ఈ పాలాభిషేకం చేసి మన గన్నేరు మండల ప్రజల తరఫున మనం కృతజ్ఞతలు చెప్పుకోవడం జరిగింది. ఈ ఉద్యమము ఈ ఒక్క రోజుతోనే అయిపోదు, ఈ బ్రిడ్జ్తోనే అయిపోదు. ఇంకా మన గన్నేరు మండలానికి డబుల్ రోడ్ రావాల్సి ఉంది. ఇంకా మన గన్నేరు మండలానికి మనకు జూనియర్ కాలేజ్ లేదు, జూనియర్ కాలేజ్ రావాలి. గన్నేరు మండలానికి ఇంకా ప్రభుత్వ కార్యాలయాలు లేవు. మన గన్నేరు మండలానికి సొసైటీ లేదు. మేము గన్నేరు మండల కోసం, గన్నేరు మండల ప్రజల అభివృద్ధి కోసం 24 గంటలు క్షమిస్తాము. గన్నేరు మండల ప్రజల అభివృద్ధి కోసం మేము పాటుపడతాము. ఈ బ్రిడ్జి చేసి సాధన ఒక బ్రిడ్జ్ వచ్చింది, మా కార్యక్రమాలు అయిపోయింది కాదు. మాకు గన్నేరు మండల ప్రజలు ఆశీర్వదిస్తే, బీజేపీ పార్టీ నన్ను అవకాశం ఇస్తే నేను జడ్పీటీసీ రానున్న ఎలక్షన్లో పోటీ చేసి గన్నేరు మండల ప్రజల అభివృద్ధిని కోరికను, ఈ మండల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఖచ్చితంగా ఉంటానట్లేను. పార్టీ అవకాశం ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే, నాకు అవకాశం వస్తే నేను పోటీ చేయడానికి కోసం, గన్నేరు మండల ప్రజల అభివృద్ధి కోసం నేను ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ, ఈ యజ్ఞంలో, ఈ బ్రిడ్జి సాధనలో గన్నేరు మండల ప్రజలందరూ, సబ్బండ కులాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలందరూ సహకారం అందించారు. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఈ బ్రిడ్జి సమస్యను ప్రతిరోజు రాసుడే. వాళ్ళ కర్నూలులో ఏందా మీకు ఈ సమస్య తప్ప ఇంకా ఏ సమస్య లేదా, రోజు బ్రిడ్జి గురించి రాస్తున్నా కూడా మన పాత్రికేయులు పట్టువదలని విక్రమార్కులాగా ఈ బ్రిడ్జి గురించి ప్రతిరోజు రాసి ఈ ప్రపంచానికి, మన రాష్ట్రానికి, కేంద్రం వరకు, రాష్ట్రం వరకు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరకు ఏరేటట్టు, మన రోడ్డు భవన శాఖ మంత్రి వెంకరెడ్డి దాకా ఏరేటట్టుగా చేసినటువంటి పాత్రికేయులకు ఈ సందర్భంగా నేను శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మీ సపోర్టు ఇలే ఉండాలి. గన్నేరు మండల అభివృద్ధి కోసం గన్నేరు మండలం ప్రజలందరం కలిసి ఐక్యంగా పోరాడదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ